దివంగత రాజశేఖర్ రెడ్డి కుటుంబం బజారున పడింది. నిన్నటి దాకా వివేకానందరెడ్డి హత్య నేపథ్యంలో కుటుంబంలో గొడవలు ఏర్పడగా ఇప్పుడు ఆస్తుల వివాదం తెర మీదకొచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 15 మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిలో కాసు బ్రహ్మానందరెడ్డికి మినహా మిగతా అందరికీ పిల్లలున్నారు. చాలా మంది ముఖ్యమంత్రుల పిల్లలు ఎవరో, ఇప్పుడు ఏం చేస్తున్నారో, ఎక్కడ ఉంటున్నారో కూడా చాలా మందికి తెలియదు. మాజీ ముఖ్యమంత్రుల పిల్లల్లో ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే రాజశేఖర్ రెడ్డి వారసత్వంతో ముఖ్యమంత్రి కాగలిగారు. అదే సమయంలో రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో మరే ఇతర మాజీ ముఖ్యమంత్రుల ఇళ్లల్లో జరగని విధంగా గొడవలు కూడా తారాస్థాయికి చేరాయి. అధికారంతో పాటు సంపద కూడా పోగవడంతో పంపకాల్లో వివాదం ఏర్పడింది. అటు అధికారంతో పాటు ఇటు సంపదలో కూడా అన్న జగన్మోహన్ రెడ్డి తనకు న్యాయం చెయ్యలేదన్న ఆవేదనతో చెల్లి షర్మిల రాజకీయంగా వేరు కుంపటి పెట్టుకున్నారు. ఏ పార్టీని అంటి పెట్టుకొని రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారో ఆ పార్టీ తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని ఆగ్రహించి జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రి కాగా, చెల్లి షర్మిల తన తండ్రి నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీకే రాష్ట్ర అధ్యక్షురాలిగా ఇప్పుడున్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య ఉన్న ఆస్తుల వివాదం తెర మీదకొచ్చింది. తాను ఆశించిన రాజ్యసభ పదవి లభించి ఉంటే అన్నతో షర్మిల విభేదించి ఉండేవారు కారు. వైసీపీలో తన పాత్ర లేకుండా పోవడానికి వదిన భారతి కారణం అన్నది షర్మిల భావన. అదే సమయంలో రాజశేఖర్ రెడ్డి సొంత తమ్ముడైన వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి జగన్ దంపతులు వత్తాసు పలకడం కూడా రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో విభేదాలు భగ్గుమనడానికి ప్రధాన కారణమైంది. ఇప్పుడు అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తుల వివాదం కూడా వచ్చి పడింది. దీంతో రాజశేఖర్ రెడ్డి భార్య శ్రీమతి విజయలక్ష్మి నోరు విప్పాల్సి వచ్చింది. కుటుంబ ఆస్తులలో జగన్ షర్మిలకు సమాన హక్కు ఉందని, అలా ఉండాలన్నది రాజశేఖర్ రెడ్డి ఆజ్ఞ అని ఆమె బహిరంగ లేఖ ద్వారా తేల్చి చెప్పారు. రాజశేఖర్ రెడ్డి జీవించున్నప్పుడు ఆస్తుల విషయంలో గాని మరే విషయంలో గాని ఏమనుకున్నది చెప్పగలిగే సజీవ సాక్ష్యం విజయలక్ష్మి మాత్రమే. అయితే విజయలక్ష్మి చెప్పిన విషయాలతో జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయనకు మద్దతిస్తున్న వారు విభేదిస్తున్నారు. సోషల్ మీడియాలో పలువురు పోస్టులు, వీడియోల రూపంలో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఆస్తుల్లో వాటా ఉన్న మాట నిజమైతే షర్మిలపై కేసులు ఎందుకు లేవు? ఉమ్మడి ఆస్తులైతే ఎంఓయు అవసరం ఏమిటి? వంటి ప్రశ్నలను లేవనెత్తడంతో పాటు షర్మిలను విలన్ గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాను ఎన్నికల్లో చిత్తుగా ఓడిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా సోషల్ మీడియాలో అంతమంది నిలబడడం ఆశ్చర్యంగా ఉంది. దీన్ని బట్టి వారందరినీ జగన్మోహన్ రెడ్డి బాగా సంతృప్తి పరుస్తున్నట్టు భావించాలి. రాజశేఖర్ రెడ్డి భార్యగా, కుటుంబ పెద్దగా విజయలక్ష్మి చెప్పిన అంశాలతో కూడా జగన్ మద్దతుదారులు విభేదించడం ఆశ్చర్యం కలిగించింది. అప్పట్లో ఏమి జరిగిందో చెప్పగలిగే అర్హత విజయలక్ష్మికి కాక మరెవరికుంటుంది? రాజశేఖర్ రెడ్డి జీవించున్నప్పుడు తర్వాత ఏం జరిగిందో ఆమెకు తెలియకుండా ఎలా ఉంటుంది? అయినా విజయలక్ష్మి చెబుతున్న దాంట్లో వాస్తవం లేనట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ ఆస్తులు ఎలా వచ్చాయి, అవి ఆస్తుల, సక్రమ ఆస్తుల అన్న అంశాలు మరుగున పడిపోయాయి. అన్న చెల్లెలు ఏ ఆస్తుల కోసం గొడవ పడుతున్నారో ఆ ఆస్తులన్నీ అక్రమ సంపాదనంటూ సిబిఐ, ఈడీ కేసులు నమోదు చేసుకుని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేశాయి. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే క్విడ్ ప్రోకో అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అంతులేని సంపదను పోగేసుకున్నారని, పలు కంపెనీలు ఏర్పాటు చేశారని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.
ఇందులో నిజం ఉందా లేదా అన్నది న్యాయస్థానంలో తేలాల్సింది. వ్యవస్థలను, వ్యక్తులను ప్రభావితం చేస్తూ ఉండడం వల్ల సదరు కేసులు విచారణకు నోచుకోకుండా మూలుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి నిజంగానే అనితర సాధ్యమైన తెలివితేటలతో సదరు ఆస్తులను సమకూర్చుకుని ఉంటే విచారణలో జాప్యం జరగకుండా సహకరించి తాను నిర్దోషినని రుజువు చేసుకుంటే ఏ గొడవ ఉండదు. అలా జరగడం లేదంటేనే అనుమానాలు బలపడుతున్నాయి. వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఈ కేసు విచారణ జరిగే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదని హైకోర్టు న్యాయమూర్తి స్వయంగా వ్యాఖ్యానించారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అక్రమాస్తులు, సక్రమాస్తులు నిర్ధారణ కాని ఆస్తుల పంపకాలపై అన్నా చెల్లెళ్ల మధ్య విభేదాలు రాజుకున్నాయి. ఆస్తి పంపకాలలో కూతురికి అన్యాయం జరగడాన్ని జీర్ణించుకోలేని తల్లి విజయలక్ష్మి నోరు విప్పారు, బహిరంగ లేఖ సంధించారు. వైఎస్ విజయలక్ష్మి లేఖలోని అంశాల విషయానికే వద్దాం. ఆస్తులు ఎలా పంచుకోవాలో రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారని విజయలక్ష్మి చెబుతున్నందున అలా ఎలా అని అడిగే అర్హత ఇతరులకు, ముఖ్యంగా జగన్ మద్దతుదారులకు ఉండదు. షర్మిల వాదనలో పసలేదని రాజశేఖర్ రెడ్డి తోడల్లుడైన వైవి సుబ్బారెడ్డి, అప్పటి ఆడిటర్, అవినీతి కేసుల్లో A2గా ఉన్న విజయసాయిరెడ్డితో జగన్మోహన్ రెడ్డి చెప్పించడంతో విజయలక్ష్మి రంగప్రవేశం చేశారు. ఇది నిజమంటూ బహిరంగ లేఖ రాశారు. అయినా సోషల్ మీడియాలో జగన్ మద్దతుదారులు విజయలక్ష్మిపై కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి పిల్లలు ఎవరు కూడా ఇలా ఆస్తుల కోసం కొట్టుకోలేదన్న విషయాన్ని జగన్ మద్దతుదారులు విస్మరిస్తున్నారు. విజయలక్ష్మి లేఖ తర్వాత ఆస్తుల్లో షర్మిలకు సమాన హక్కు ఉన్న పక్షంలో MOU రాసుకోవాల్సిన అవసరం ఏమి వచ్చిందని వైసీపీ నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు. మామూలుగా అయితే ఇందులో లాజిక్ ఉంది. MOU అవసరం ఏమిటో తెలియాలంటే రాజశేఖర్ రెడ్డి జీవించున్నప్పుడు ఏమనుకున్నారో, ఏం జరిగిందో తెలుసుకోవాలి. ముందుగా విజయలక్ష్మి తన లేఖలో పేర్కొన్న విషయాలు నిజం కాని పక్షంలో వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి వాటిని ఎందుకు ఖండించలేదో చెప్పాలి. ఎందుకంటే విజయలక్ష్మి చెప్పినవన్నీ అక్షర సత్యాలని ఆ ఇద్దరికి తెలుసు. అందుకే వారు అబద్ధాలు చెప్పారని విజయలక్ష్మి అన్నప్పటికీ నోరు మెదపడం లేదు. షర్మిలకు వ్యతిరేకంగా, జగన్ కు అనుకూలంగా వైవి సుబ్బారెడ్డి విలేకరుల సమావేశం పెట్టిన తర్వాత ఆయన కుమారుడు విజయలక్ష్మి వద్దకు వెళ్లి, మా నాన్నను అపార్థం చేసుకోవద్దు పెద్దమ్మా, జగన్ వద్ద మేం జీతగాళ్లం మాత్రమే, మమ్మల్ని అర్థం చేసుకోండి అని చెప్పుకున్నారు. ఇది నిజమో కాదో జగన్ మద్దతుదారులు తెలుసుకోవాలి. దీన్ని బట్టి ఎవరు చెబుతున్నది నిజమో, ఎవరి పక్షాన ధర్మం ఉందో, ఎవరు న్యాయం చెయ్యాలనుకుంటున్నారో, ఎవరు అన్యాయం చేస్తున్నారో స్పష్టమవుతుంది. రాజశేఖర్ రెడ్డి జీవించున్నప్పుడే ఆస్తుల పంపకం ఎందుకు జరగలేదన్నది ఇప్పుడు కీలకం. వాస్తవానికి 2004కు ముందు రాజశేఖర్ రెడ్డికున్న ఆస్తులను జగన్, షర్మిల మధ్య పంచారు. తంటాంతా 2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సమకూరిన ఆస్తుల విషయంలోనే అధికారాన్ని అడ్డుపెట్టుకొని నెలకొల్పిన కంపెనీలు సమకూర్చుకున్న ఆస్తులు జగన్మోహన్ రెడ్డి పేరు మీదనే ఎందుకున్నాయో ఆడిటర్ గా ఉన్న విజయసాయిరెడ్డికి తెలుసు. ఒక దశలో విజయసాయిరెడ్డిని రాజశేఖర్ రెడ్డి పిలిపించుకొని, సాయి, ఆస్తులు, కంపెనీలు అన్నీ జగన్మోహన్ రెడ్డి పేరు మీదనే ఏర్పాటు చేస్తున్నావు, మా షర్మిల పరిస్థితి ఏమిటి? ఆమెకు కూడా సమానంగా ఉండాలి, నా భార్య విజయలక్ష్మి పేరిట ఆస్తులేమీ వద్దు అని ఆయన స్పష్టం చేశారు.
దీనికి విజయసాయిరెడ్డి బదులిస్తూ ఇప్పుడు ఆస్తులు కంపెనీలు షర్మిల పేరు మీదకు బదిలీ చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయి. మొత్తం ఆస్తులు జగన్ పేరిట ఉన్నప్పటికీ అన్న జగన్ తన చెల్లి షర్మిలకు గిఫ్ట్ గా ఎప్పుడైనా ఇవ్వవచ్చు అని చెప్పడంతో అదేదో జాగ్రత్తగా చూడు, నా బిడ్డకు అన్యాయం జరగకూడదు అని రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది నిజమో కాదో విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఆస్తుల్లో పిల్లలిద్దరికీ సమాన హక్కు ఉండాలన్నది రాజశేఖర్ రెడ్డి ఆజ్ఞ అని విజయలక్ష్మి తన లేఖలో స్పష్టం చేశారు. మనవళ్ళు మనవరాళ్లకు కూడా ఆస్తుల్లో సమాన హక్కు ఉండాలని కూడా రాజశేఖర్ రెడ్డి భావించేవారు. 2019లో అధికారంలోకి వచ్చే వరకు తల్లి చెల్లితో జగన్మోహన్ రెడ్డి సఖ్యతగానే ఉన్నారు. ఆస్తుల పంపకాల ప్రస్తావన తేలేదు. ముఖ్యమంత్రి కాగానే ఆస్తులు పంచుకుందాం అన్న ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి తెర మీదకు తెచ్చారు. సదరు ఆస్తుల్లో షర్మిలకు వాటా లేని పక్షంలో పంపకాల ప్రస్తావనను జగన్ ఎందుకు తెచ్చారో, ఎంఓయు ఎందుకు రాశారో చెప్పాలి కదా. అంతెందుకు, రాజశేఖర్ రెడ్డి ఆజ్ఞ మేరకు షర్మిలకు సమాన హక్కు ఉన్నప్పటికీ ఆస్తుల్లో 40% మాత్రమే ఇస్తానని జగన్ అడ్డం తిరిగారు. ఆస్తులను 55%:45% నిష్పత్తిలోనైనా పంచమని విజయలక్ష్మి ప్రతిపాదించినా జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదు. దీంతో విధి లేని పరిస్థితుల్లో 40% వాటాకే షర్మిల అంగీకరించాల్సి వచ్చింది. అప్పట్లో ఆ కుటుంబంలో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే పేటీఎం బ్యాచ్ తో పాటు జగన్మోహన్ రెడ్డి మద్దతుదారులుగా ఉంటున్న ఉన్మాద మోక విజయలక్ష్మి షర్మిలను సోషల్ మీడియాలో బండబూతులు తిడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అతి మంచితనం వల్ల ఈ సమస్య వచ్చిందని విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి వంటి వారు చెప్పడం వినడానికి రోతగా ఉంది. జగన్మోహన్ రెడ్డికి నిజంగానే అంత వ్యాపార దక్షత ఉండి ఉంటే 2004కు ముందు కొత్త కంపెనీలు ఎందుకు ప్రారంభించలేదు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా. ఇబ్బడి ముబ్బడిగా కంపెనీలు ఏర్పాటు కావడం, వాటిలోకి ఎవరెవరో పెట్టుబడులు పెట్టడం వెనక చిదంబర రహస్యం చిత్రగుప్తుడు విజయసాయిరెడ్డికి తెలియదా? ఆస్తుల్లో వాటా ఉండి ఉంటే షర్మిలపై కేసులు ఎందుకు లేవో చెప్పాలి అని ప్రశ్నిస్తున్న వారికి విజయసాయిరెడ్డి ఏం సమాధానం చెప్పగలరు? రాజశేఖర్ రెడ్డి కోరుకుంటున్నట్టు సగం ఆస్తులను షర్మిల పేరిట విజయసాయిరెడ్డి ఏర్పాటు చేసి ఉంటే ఆయనపై కూడా కేసులు పెట్టి ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి నిజంగా అంత మంచివాడైతే తుచ్చమైన ఆస్తుల కోసం రక్తం పంచుకు పుట్టిన చెల్లితో గొడవలకు దిగుతారా? సొంత తల్లిపైనే కోర్టుకు ఎక్కుతారా? కనీస వాస్తవాలు తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడిన వారు ఇప్పుడు తలలు ఎక్కడ పెట్టుకుంటారు? సొంత తల్లి చెల్లికి వ్యతిరేకంగా రోత మీడియాలో అడ్డమైన రాతలు రాయిస్తున్న జగన్ రెడ్డి మంచివాడా? తన భార్యను కూడా బజారు కీడుస్తారని తెలిస్తే రాజశేఖర్ రెడ్డి రోత మీడియా ఏర్పాటుకు అంగీకరించి ఉండేవారు కారు. జగన్మోహన్ రెడ్డికి 2 విషయాల మీదనే ప్రేమ ఉంటోంది. ఒకటి అధికారం, రెండవది సంపద. ఇప్పుడు భార్య భారతి మీద కూడా అపరిమితమైన అనురాగం ఏర్పడింది. తల్లి చెల్లి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న జగన్మోహన్ రెడ్డిలో అతి మంచితనం ఉందంటే నమ్మేవారు ఉంటారా? ఉంటారులేండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక వర్గం ప్రజలను విచక్షణతో ఆలోచించలేని స్థితికి తీసుకువెళ్లిన ఘనత జగన్మోహన్ రెడ్డి సొంతం. రాజశేఖర్ రెడ్డి జీవించున్నప్పుడు
ఆయనకు కుడి భుజంగా మిగిలిన వారందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఎందుకు లేరు అని ఆలోచించగలిగే శక్తి వారికి లేకుండా చేశారు. జగన్ మాయతో రాష్ట్రంలో కొత్తగా ఉన్మాదమోక పుట్టుకొచ్చింది. పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నప్పుడల్లా తండ్రి రాజశేఖర్ రెడ్డి అవసరాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తిస్తారు. అందుకే తాజా ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజశేఖర్ రెడ్డి బొమ్మను వాడుతున్నారు. తన బిడ్డ జగన్ను ఆశీర్వదించమంటూ గతంలో విజయలక్ష్మి విడుదల చేసిన వీడియోలను తాజాగా సోషల్ మీడియాలో వదులుతున్నారు. రాజకీయంగా ఉపయోగపడినంత వరకే తల్లి, తండ్రి, చెల్లి ఎవరైనా జగన్ కు గుర్తుకొస్తారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు రాకపోవడం వల్ల కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జగన్ మనస్తత్వాన్ని విశ్లేషిస్తే ఆయన ఎలాంటి వారో తెలుస్తుంది. అలాంటి లక్షణాలు ఉన్న వారెవ్వరూ మారరు. ఈ కారణంగానే కూటమి ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు కూడా గడవక ముందే ఉన్మాద మోకను ఉసిగొల్పారు. తుచ్చమైన ఆస్తుల కోసం తల్లి, చెల్లి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న జగన్మోహన్ రెడ్డి, ఆయన మద్దతుదారుల విషయంలో ప్రజలే అప్రమత్తంగా ఉండాలి. రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో ఇంకా ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తుంటే వారికంటే అమాయకులు ఎవరు ఉండరు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనను ఇక్కడ గుర్తు చేసుకుందాం. రాజకీయంగా అండగా ఉన్న మరో పార్టీకి చెందిన నాయకుడికి ఇంత డబ్బు పంపు అని రాజశేఖర్ రెడ్డి తన ఆత్మ బంధువు కేవీపీకి సూచించారు. ఆ మొత్తం ఎంతో విని కేవీపీ రామచంద్రరావు అంతెందుకు అని ప్రశ్నించగా, మనమేమైనా మట్టి పని చేసి సంపాదించామా? అధికారంలో ఉన్నందుకు డబ్బు వచ్చి పడుతోంది, చెప్పినట్టు చెయ్యి అని స్పష్టం చేశారు. మరో సందర్భంలో ఒక ఆయన తన కుమార్తె వివాహ పత్రికను అందించడానికి రాజశేఖర్ రెడ్డిని కలిశారు. శుభలేఖ అందించి బయటకు వచ్చిన కొద్దిసేపటికి ఆయనను కేవీపీ కలిసి, మీ అమ్మాయి అయినా మా అమ్మాయి అయినా ఒకటే, పెళ్లి ఘనంగా జరిపించడానికి ఎంత కావాలో చెప్పండి అని రాజశేఖర్ రెడ్డి తరపున అడిగారు. దీనికి ఆయన ఉబ్బి తబ్బిబ్బైనప్పటికీ మృదువుగా తిరస్కరించారు. అలాంటి రాజశేఖర్ రెడ్డి ఎక్కడా? ఆస్తుల కోసం తల్లి, చెల్లి అని కూడా చూడకుండా వారిని బూతులు తిట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడా? తమాషా ఏమిటంటే, తమ కుటుంబంలో ఆస్తుల వివాదం ఏర్పడడానికి చంద్రబాబు కారణమని జగన్ అండ్ కో తాజాగా ప్రచారం చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణమైన చంద్రబాబుతో తల్లి, చెల్లి చేతులు కలిపారని బురద జల్లిస్తున్నారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తారని విమర్శించేవారున్నారు, కానీ హత్య రాజకీయాలు చేస్తారని ఆయన ప్రత్యర్థులు కూడా చెప్పలేరు. రాజశేఖర్ రెడ్డి మరణానికి సోనియా గాంధీ కారణమని కొంతకాలం, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కారణమని మరికొంతకాలం ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబును ఎంచుకున్నారు. చంద్రబాబుతో షర్మిల, విజయలక్ష్మి చేతులు కలిపారని నిందించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి వెనుకాడడం లేదు. రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు దివంగత నేత ఆత్మ బంధువులు, ఆయనంటే పడి చచ్చేవారు తీవ్రంగా కలత చెందుతున్నారు. జగన్ రెడ్డి నైజం తెలుసుకనికే వారెప్పుడు జగన్ అధికారంలో ఉండగా దగ్గరకు వెళ్ళడానికి ఇష్టపడలేదు. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడో తెలుసుకనికే రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఏర్పడిన విభేదాలలో మధ్యవర్తిత్వం నేర్పడానికి ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలు అని అంటారు. అలాంటిది జగన్ మనస్తత్వం ఎలాంటిదో చెప్పే సంఘటనలు ఇన్ని జరిగినా, జరుగుతున్నా మేధావులుగా, విశ్లేషకులుగా ప్రచారం చేసుకుంటున్న కొందరు ఇప్పటికీ అతనికి మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వింతగానే ఉంది. ఇలాంటి వారి వల్ల చంద్రబాబుకు ఎలాంటి నష్టం జరుగుతుందో తెలియదు, కానీ రాష్ట్రానికి మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత నష్టం జరిగి తీరుతుంది. ప్రజా జీవితంలో ఉండే అర్హత లేని వ్యక్తులకు బాసటగా నిలవడం చారిత్రక తప్పిదం అవుతుంది. జగన్ రెడ్డి వంటి వారు ప్రజా జీవితంలో ఉండడానికి అర్హులా
అన్న విషయమై ఇప్పుడు చర్చ జరగాలి. విజయలక్ష్మి తన లేఖలో పేర్కొన్నట్టు అన్నా చెల్లెళ్ల మధ్య వివాదాలు సమసిపోయి సామరస్యం నెలకొనవచ్చు. అయితే ప్రస్తుతానికి రాజశేఖర్ రెడ్డి కుటుంబం పరువు బజారున పడింది. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వారో తెలుసుకునే అవకాశం ప్రజలకు మరోమారొచ్చింది. అప్పనంగా వచ్చి పడిన ఆస్తుల కోసం జగన్మోహన్ రెడ్డి ఇంత దిగజారాలా? కుటుంబ సభ్యుల మధ్య ఇంత రాద్ధాంతం అవసరమా అన్న అభిప్రాయం ప్రజల్లో బలపడకుండా ఉంటుందా? తన బెయిల్ రద్దు కావడానికై చంద్రబాబుతో షర్మిల, విజయలక్ష్మి చేతులు కలిపారని దిక్కుమాలిన ప్రచారం చేసే బదులు తల్లి సమక్షంలో అంగీకరించి సంతకాలు చేసిన 40% ఆస్తులను సక్రమంగా పంపిణీ చేస్తే ఏ గొడవ ఉండదు కదా. బెంగళూరులోని యలహంక ఆస్తిని చెల్లికిస్తున్నట్టు MOUలో అంగీకరించిన జగన్ రెడ్డి అక్కడ నిర్మితమైన ప్యాలెస్ లో ఎందుకుంటున్నారో చెప్పాలి. ఇదంతా నా కష్టార్జితం అని జగన్మోహన్ రెడ్డి భావిస్తే అది సక్రమమా అక్రమమా అన్నది ఇవాళ కాకపోయినా రేపైనా న్యాయస్థానాలు నిర్ణయించకపోవు. నిజానికి జగన్ అనుభవిస్తున్న ఆస్తులు ఆయన స్వార్జితం కావు, అవి ప్రజల సొత్తు. ఇంటి గుట్టు లంకకు చేటు అంటారు. ఈ ఆస్తుల వివాదం చినికి చినికి గాలివానగా మారి అసలుకే మోసం తేవచ్చు. అంచేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా దురాశకు పోకుండా చెల్లి షర్మిలకు న్యాయం చేస్తే మంచిది. జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే రాజశేఖర్ రెడ్డి ఆత్మ ఖచ్చితంగా ఘోషిస్తుంది. ఆయన ఆత్మకు శాంతి కూడా లభించదు. జయంతి, వర్ధంతికి సమాధిని ఘనంగా అలంకరించి నివాళులు అర్పించడం కాదు, రాజశేఖర్ రెడ్డి పరువు తీస్తున్న స్పృహతో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం కుమారుడిగా ఆయన బాధ్యత. భౌతిక సంపదను పోయేటప్పుడు ఎవ్వరూ తమతో తీసుకెళ్లరు. కొడుకు ప్రవర్తన చూసి రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి తాను ఎందుకు జీవించున్నానా అని చింతించే పరిస్థితి ఏర్పడకూడదని ఆశిద్దాం. అయితే తోటకూర దొంగిలించిన నాడే దండించుంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇలా తయారై ఉండేవారు కాదు. సంపద కోసం రక్త సంబంధాలను తెగదెంపులు చేసుకోవడానికి కూడా వెనకాడని జగన్మోహన్ రెడ్డి ప్రజా జీవితంలో కొనసాగడానికి అర్హుడా? తల్లి చెల్లిని కూడా ఆస్తుల కోసం వదులుకున్న జగన్ కు ప్రజా జీవితంలో కొనసాగే అర్హత ఉంటుందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ కఠోర సత్యాన్ని మరిచిపోరని ఆశిద్దాం.